ఉన్నా ఇంత సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. ఇవాళ భారతదేశం అన్నటువంటి ఆగ్రహాన్ని బట్టి కొన్నిటికి ముందుకు పోవాల్సి వచ్చింది. దాంట్లో ఒక్క సైనిక చర్య కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనేది, వాణిజ్య మూలాలు, అట్లాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, తర్వాత సైనిక చర్య, ఇటువంటి అన్ని యాంగిల్స్లో మొదలుపెట్టింది. ఇవాళ సింధు నీళ్లు నిలిపివేయటం అంటే దరిదాపు వాళ్ళ 10 మిలియన్ టన్స్ ఆహార ధాన్యాల్లో 4 మిలియన్ టన్నులు అంటే 40 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు సింధు నది ప్రవాహక ప్రాంతంలోనే పండుతున్నాయి. ఇప్పటికే చీనాబ్ నది షట్టర్స్ ఎత్తేస్తే సింధులో ఇవాళ ఎండిపోయింది. నేను చీనాబ్ నది ఒడ్డున ఒక 7 రోజులు ఉన్నా కాశ్మీర్లో. అది ఈ కాలంలో బాగా పొంగి ప్రవహిస్తుంది. హిమాలయం మంచు గరిగి బాగా ఫ్లో అవుతుంది. అది పాకిస్తాన్కి మంచి బెనిఫిట్. ఇప్పుడు ఆ నది పోకుండా షట్టర్స్ ఎత్తేయటంతో అటువంటిది ఇంకా 2-3 ఏళ్లలో అయితే దరిదాపు 40 లక్షల మిలియన్ టన్నులకు ఎసరు వస్తుంది. కాబట్టి 40% ఆహార ధాన్యాలకు షార్టేజ్ అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా సంక్షోభానికి లోను కావాల్సి వస్తుంది. తర్వాత అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పాకిస్తాన్ ఎకానమీలో ఒక ఎకనమిస్ట్ నిన్నగాక మొన్న ఒక ట్రోల్ చేస్తున్నాడు. అసలు పాకిస్తాన్ ఎకానమీ యొక్క సావరింటే కోల్పోయింది ఎప్పుడో. ఏ ఆర్థిక మంత్రి వచ్చినా ఏ దేశం నుంచి ఎన్ని అప్పులు సంపాదించాలని ఆలోచన తప్ప ఇంకో ఎజెండా లేదని చెప్పాడు. ఆ స్థాయిలో అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ జీడిపిలో 60% అప్పులు ఉన్నాయి. తర్వాత బ్యాంకుల్లో 80% పెట్టుబడులు విదేశాల స్టేక్ ఉంది. తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో డాలర్లు కూడా తీవ్రమైనటువంటి కొరత ఎదుర్కొంటుంది, విదేశీ మార్క ద్రవ్యం కూడా. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఇది రెండోది. మూడోది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా 80% అమెరికా సప్లై చేసింది గత 70 ఏళ్లుగా. చైనా ఒక 20% సప్లై చేసింది. ఇప్పుడు ఆ రెండు దేశాలు కూడా బ్యాకింగ్ ఉండి యుద్ధం చేస్తాయన్న నమ్మకం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూట్రల్గానే ఉంటాం అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ అమెరికా నమ్మటానికి వీల్లేదు. గతంలో అనేక సార్లు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఇన్వాల్వ్ అయినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఏమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద మనం పూర్తి స్థాయి యుద్ధం చేస్తారని నేను అనుకోవట్లేదు. నా అధ్యయనం ప్రకారం పరిమిత యుద్ధమే చేస్తుంది. మొదట మన సైనికకు ఇన్ఫర్మేషన్ ఏమిటంటే 17 సెంటర్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ 17 సెంటర్లను ధ్వంసం చేయటం. ఈ సందర్భంగా పీఓకే కూడా వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఏరియాగా ఉపయోగపడుతుంది. అవసరం ఉంటే పీఓకే కూడా స్వాధీనం చేసుకోవటం. అంతవరకు ముందు పరిమిత లక్ష్యాలు పెట్టుకొని యుద్ధానికి దిగుతుంది. దాడి చేయటం ఖాయం. కాబట్టి ఆ పరిమిత లక్ష్యాలతోటే ఇవాళ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అనుకుంటున్నా. తర్వాత ఒక్క మాట ఏమిటంటే ఈ 1/7 పాకిస్తాన్ ఈజ్ 1/7 ఇన్ జియోగ్రఫికల్ ఏరియా, 1/7 ఇన్ పాపులేషన్, 1/7 ఇన్ ఎకానమీ. మనది $3.6 ట్రిలియన్ ఎకానమీ అయితే వాళ్ళది $0.5 ట్రిలియన్ ఎకానమీ. ఆ $0.5 ట్రిలియన్ ఎకానమీలో కూడా $0.3 ట్రిలియన్ అప్పులే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్థితిలో పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అని నేను అనుకోవట్లేదు. కానీ ఏదో మా దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, 130 అనేటువంటి బెంకాలు అయితే పలుకుతుంది. మనకు కూడా అనుయుద్ధం చేసి పాకిస్తాన్ ఆక్రమించాలన్నటువంటి ఉద్దేశం కాకుండా పరిమితంగా ఆర్థికంగా ఇంకా సంక్షోభానికి లోను చేసి మన బార్డర్ ఏరియాస్లో క్లియర్ చేసి ఉండేటువంటి పరిస్థితుల్లో యుద్ధం అవుపడుతుంది. ఏ విషయంలో కూడా మా 1/7 మనకు 15 లక్షల సైన్యం ఉంటే వాళ్ళకు 5.6 lakhs సైన్యం ఉంది. కాబట్టి ఇవాళ మనల్ని ఎప్పుడు జయించలేదు. కానీ భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాద ట్రైనింగ్ ఇచ్చి గత 30 ఏళ్లుగా పంపుతుంది. రెండోది, మనం సోవియట్ మిత్రులుగా ఉన్నామని చెప్పేసి మొదటి నుంచి అమెరికా పాకిస్తాన్ ప్రోత్సహించి డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత ఉగ్రవాదం అనేటువంటి లక్షణం మొదట దూరం ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది, తర్వాత దగ్గర ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది. మనకు అనుభవం అవుపడుతుంది. కాబట్టి ఇంటర్నేషనల్ కూడా దేశాలని హామీ ఇచ్చినని మనం నమ్మితే అది రాంగ్ స్టెప్ వేసినట్టే. ఎందుకంటే అమెరికా అసలు ఇజ్రాయెల్ దేశమే లేదు. 50 ఇజ్రాయెల్ దేశం సృష్టించి పాలస్తీనాల సెగబెట్టి ఇవాళ పిఎల్ఓకి వ్యతిరేకంగా, యాసర్ అరఫాత్కి వ్యతిరేకంగా హమాస్ను గెలిపించింది, తయారు చేసింది అమెరికా, ఇజ్రాయెలే. ఇవాళ హమాస్ పేరు మీద పాలస్తీనాన్ని ధ్వంసం చేసింది. అట్లాగే గతంలో తాలిబాన్లు తయారు చేసి ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో వెలగొట్టింది. ఇప్పుడు అమెరికా మేము తాలిబాన్లు అణిచేస్తామని వచ్చేసి చివరకు పోయేటప్పుడు తాలిబాన్లకే ఆఫ్ఘనిస్తాన్ అప్పగించిపోయింది. ఆ తాలిబాన్లే ఇవాళ పాకిస్తాన్ మీద దాడి చేస్తారు. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్
లేదా దాని మిత్ర దేశాల ఇంట్రెస్ట్ సర్వ్ చేసుకోవటానికి వాళ్ళు ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారో మనం నమ్మటానికి వీల్లేదు. ఏదేమైనా మనం P5 కంట్రీస్ని, టాప్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నటువంటి 5 కంట్రీస్ని కన్విన్స్ చేయటం, పరిమిత లక్ష్యాల మేరకే మనం దాడి చేసేటువంటి అవకాశం ఉందనేది యాజ్ ఆన్ టుడే మై స్టడీ. చూద్దాం అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇంకా సమయం ఉంది కాబట్టి ఎప్పుడన్నా ఏమన్నా